ప్రాణాలకు తెగించి 12 గంటల సముద్రాన్ని ఈదిన ప్రాణాలు అలసిపోయి జలసమాధి అయ్యాయి. కళ్ళ ముందే అయినా వాళ్లను కడలి మింగేస్తుంటే అచేతనంగా మారిన ఆ గుండె తల్లడిల్లింది. చేతుల్లో పెట్టుకొని పెంచిన అన్న, తన ముందు పెరిగిన పిల్లలు ఒక్కొక్కరుగా కొట్టుకొని పోయిన తర్వాత తానెందుకు బ్రతికి ఉన్నానా అనే రోదన కన్నీటి సుడులు తిప్పేస్తోంది. సముద్రంలో బోటు బోల్తా పడ్డ ఘటనలో 6 గల్లంతవగా మృత్యుంజయుడిగా నిలిచిన బోటు డ్రైవర్ కారే చిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా ప్రారంభమై ఉంటే కనీసం 5 బ్రతికే వాళ్ళమంటున్న చిన్నాతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బోటు ప్రమాద ఘటనలో మృత్యుంజయుడు బోటు ఓనర్ కమ్ డ్రైవర్ కారే చిన్న ప్రస్తుతం విశాఖలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. చిన్న అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, మీరు ఎప్పుడు మొదలయ్యారు, ఓవరాల్గా ఇన్సిడెంట్ ఎలా జరిగింది? 30 మైళ్ళను పూడిమాడ తిన్నగా లాగుతున్నామండి. సౌత్ నార్త్ 37 నుంచి 30కి నైట్ పోగులు లాగుతున్నాం. 2 రోజుల్లోనే ఏట అయిపోయింది. ఈ ఏట కొనసాగించేస్తుండగా శనివారం మధ్యాహ్నం 3:30కి బోల్తా పడిపోయింది. జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉన్న బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోయిన వెంటనే అప్పుడు ఏడు జరిగిందంటే బొడికి మీద అలాగ ఉన్నాం. మా బోటు చిప్పు పట్టుకుని మా బోటు మీద ఆ 9 గంటలకి బోటు ఇలా కిందకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బోటు ఇలా తిరబడిపోయిన వెంటనే మా అన్నయ్య కొడుకు కనిపించట్లేదు. ఆయన పేరు చిన్నయ్య, తర్వాత పేరేమో చంటి, అంతే మారు పేరు చంటి, ఫస్ట్ పేరు చిన్నయ్య అంటారు. అయితే మా అన్నయ్య కొడుకు పొనడా అని చెప్పేసి బాబు అని చెప్పేసి మా ఇద్దరు మా అన్నయ్య నేను ఆదనాడుతున్నాం. మా అన్నయ్య అంతండి మనం బతికినట్టుగా అంత కంగారు పడకు అని చెప్పేసి అనగాలి. అలా ఉండి 9 అయిపోతాం. బోటు కిందకి వెళ్ళిపోతుంటే ఉన్నీళ్ళు 6 అయినా సరే మా అన్నయ్య అన్నాడు కరెక్ట్గా ఉండాలరా, ఇటు నైట్ పూట చెదిరామనుకో బిగిలిపోయి ఆవిడ ఇటు వెళ్ళిపోతాడు తెలియదు అని చెప్పేసి ఆ నైట్ అల్లా ఇది ఆ నైట్ 10, 11, 12 అవుతుందో తెలియదు. ఈ 6లోకి వాడు కనిపించలేదు. ఆయన పేరు అమ్మోరు, మేడ అమ్మోరు. ఆయన కనిపించకపోతే సర్లే 5:20 తెల్లారదాకే ఉందాము అని చెప్పేసి మాకు కూడా ఆయన కనిపించట్లేదు. అంటే ఎటు వెళ్ళిపోయాడు ఎటు 6 కలిసికట్టుగా ఉన్నాం. చూడవసరి మనిషి కనిపించట్లేదు. కనిపించగలి 5 ఉన్నాం. 5 ఉండి ఆ తెల్లారింది. తెల్లారి 4 అవుతుంది. చిప్పు కనిపిస్తుంది. అరే చిప్పు కాడికి ఒడిసినట్టుకుంటే చిప్పు కాడికి వెళ్ళిపోతాంరా, ఎలాగైనా బతుకుతాం అన్నయ్య అని చెప్పి మా పెద్దానికి చెప్పాను. చెప్పిన ఆయన ఏంటన్నాడంటే నేనైతే ఇంక రాలేనా, కడపకలు తెరబడిపోయి నేనైతే నాకు ఒక కోర్సు ఉంది కాబట్టి మీకు 2 కోర్సుల మీద 4 ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళండి, ఈలోపు ఏదైనా తెప్పగిప్ప కనిపిస్తే జాలర్లో ఎటకొత్తాలుగా తెప్ప ఎక్కిపోతానని అన్నాడు. అయితే నేనేడానంటే ఈ 4 అలా ఈత్తున్నాం. ఈత్తుండికి ఈ 4లోకి ఇది అనేది ఈ 2 కోర్సులు అవ్వట్లేదు. అవ్వకపోతే ఆ కుర్రోడు ఏంటన్నాడంటే మా అన్నయ్యల కొడుకు ఫ్రెండ్స్ మా అయ్య నువ్వు ముందు ఈది అన్నాడు. అంతటిలోకి మా అబ్బాయి అన్నాడు, నాన్న నువ్వు బాగా ఈదుతున్నావు, అంత కలుపు తీసుకున్నావు కదా ఈదు అని అన్నాడు. ఇది వెళ్ళినంటనే నేను యాంకర్తో పట్టేశాను. బోట్ వాడ యాంకర్ పట్టేసిన వెంటనే యాంకర్లో పడిన వెంటనే దులిపేసింది. అది దులిపి పడిపోయాను. పడిపోయిన వెంటనే బాబు చచ్చిపోయిన పడిపోతే అలా వాడ పక్కొట్టుకుని వెళ్ళిపోతుంది. నన్ను కాపాడండి ఈ బట్టలు తీసి ఇసిరాను, ఈ బన్నీలు తీసి వాళ్ళు వెంటనే నైఫ్ జాకెట్ ఇసిరాను. నైఫ్ జాకెట్ ఇలా పట్టించుకున్నాను. చేతితో పట్టించుకొని నాకు జాలు దించి